ఇవాల్టితో కవిత సిబిఐ కస్టడీ ముగియనుంది. ఈ రోజు సిబిఐ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కవిత కస్టడీని పొడిగించాలని కోరే అవకాశం ఉంది. మరో 3 రోజులు కస్టడీకి సిబిఐ కావాలంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. కవిత లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి సిబిఐ అధికారుల 3 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఆమెను తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు కస్టడీ కావాలని కోరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సిబిఐ అధికారులు చేస్తున్న విచారణలో ఆమె పొందలేని సమాధానాలు చెప్పడం, కొన్ని సమాధానాలకు ఎత్తని, కొన్ని సమాధానాలకు నో అంటూ మరికొన్ని సమాధానాలు అడిగినప్పుడు మౌనంగా ఉంటున్నారని చెప్పి సిబిఐ చెప్తోంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అసలు కవితని అటు సిబిఐ అధికారులు అసలు మద్యం పాలసీ అనేది ఎప్పుడు ఏర్పడింది, దీనికి కవిత ప్రోత్బలం చేసింది ఎవరు, ఏంటి అని ఆయన అనేక అంశాలపైన ఆమెని ప్రశ్నలు సంధించినా కూడా కనీసం ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం కూడా రాలేదని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కవిత వ్యవహారానికి సంబంధించి కస్టడీ ఏదైతే 3 రోజులు ఇచ్చారో అది పూర్తయిన నేపథ్యంలో ఆమెను కోర్టు ఆధారపడతారు. మరోపక్కన ఈరోజు కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు వాద ప్రతివాదనలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కస్టడీని అడ్డుకుంటామని చెప్పేసి ఆ కవిత లీగల్ టీం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు రెగ్యులర్ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలని ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కలిసి కుట్ర పడుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసినట్లు, అలాగే ఆమెను కస్టడీ తీసుకున్నట్టుగా కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఏమైనప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కవితకి రెగ్యులర్ యాక్షన్ లో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా, లేదంటే మళ్ళీ సిబిఐ కస్టడీకి అప్పగిస్తుందా, లేదంటే సిఆర్ జైలుకి ఆమె రిమాండ్ కార్డు ఇప్పుడు సిఆర్ జైలు పంపుతుందా అనేది మాత్రం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సరే. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.